నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. మచిలీపట్నంలోనే రేషన్ డిపో డీలర్ల వల్ల ప్రభుత్వం చాలా చెడ్డ పేరు వస్తుంది. వాస్తవంగా ఎంత దుర్మార్గం అంటే, వీళ్ళు నిన్న మా దృష్టికి వస్తే ఒక ఇంటికి వెళ్ళాం. పూరి గుడిసె తాటేకి ఇంట్లో ఉంటున్నారు. ఆమె ముసలమ్మ కనీసం లేవలేని స్థితిలో ఉంది. పెరాలసిస్ రావడం వల్ల ఆమె లేవలేని స్థితిలో ఉంది. ఆమెకు వాస్తవంగా అయితే వీళ్ళు 25వ తారీఖు తర్వాత నుంచి ఇచ్చేసేయాలి. వీళ్ళకి ఎవరైతే మంచాన్ని పడి ఉన్న పేషెంట్లు ఉంటారో వాళ్ళకి ముందుగానే ఇచ్చేసామని చెప్పి ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. అయినప్పటికీ ఇక్కడ ఎంత స్కామ్ చేస్తున్నారంటే, రేషన్ డీలర్లు బియ్యం ఇవ్వకుండానే వాళ్ళ దగ్గర వేలిముద్ర తీసుకుని ఆ తర్వాత మొహం చాటేసేస్తున్నారు. ఈ ఘటనే నిన్న మన దృష్టికి వస్తాం. మన మచిలీపట్నంలోని 11వ డివిజన్లో ఇలా జరిగిందని తెలిస్తే వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు ఇవ్వలేదు అంటే చాలామంది వచ్చారు అక్కడికి. ఇలా చూసుకుంటే వీళ్ళందరూ ఏమంటారంటే, ఫస్ట్ తారీఖు నుంచి దాదాపు నిన్న 14వ తారీఖు వరకు వీళ్ళ దగ్గర తంబులు తీసేసుకున్నారు. ఈ తంబులు తీసేసుకున్నవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే, తీసుకొచ్చి అంటే తంబేసేసిన తర్వాత వాళ్ళకి రేషన్ ఇవ్వకుండా రేపిస్తాం అంటూ వాళ్ళ కాలం వెలబుచ్చేశారు. ఆమె పేరు వచ్చేసి సక్కుబాయి. ఈమె మంచంలో ఉంది. అలాగే ఆ ఇంట్లో ఇంకొక వృద్ధురాలు ఉన్నారు. అలాగే ఒక అతను మగ మనిషి ఉన్నారు. వీళ్ళందరూ కూడా బయటికి అంటే అటు ఇటు తిరగలేని వాళ్ళు అంతా వీళ్ళు కూడా పేషెంట్లు. వాస్తవానికి ఇది నిన్న ఒక జనసేన కార్యకర్త ఇన్ఛార్జి అతని ద్వారా మన సమాచారం అందింది. అన్న ఇట్లా రేషన్ ఇవ్వకుండానే తంబేయించేసుకున్నారంట. పోనీ తంబేయించుకుంటే వేసుకున్నారు, పోనీ కనీసం రేషన్ అని ఇచ్చారా అంటే అది లేదు. ఎప్పుడు అడిగినా సరే ఇవ్వలేస్తాం రేపిస్తామని చెప్పి నిన్న 15వ తారీఖున ఏమన్నారంట, కంగారు పడమాకండి వచ్చే నెల ఇస్తామంటారంట. మరి వచ్చే నెల దాకా ఇల్లెట్ట బతకాలి? అరే బాబు, తినేవాడికి ఇవ్వంటారు రైస్. తినేవాడికి ఇవ్వకుండా ఎవరు అమ్ముకునే వాడికైనా లేకపోతే కోళ్ళకి పందులు పెట్టిన వాళ్ళకి ఇస్తారు మీరు రైస్. వాళ్ళకి ఆ బియ్యంతోనే తింటారు. ఆ బియ్యంతో వాళ్ళకి పూట గడుచుద్ది. వాళ్ళకి ఎండగట్టి ఎవరు అమ్ముకునే వాళ్ళకి ఇస్తున్నారా ఏంటి మీరు రైస్? మీ రేషన్ డిపోలో నిన్న వరకు ఏదైతే మీరు తంబేయించుకున్నవి కానీ లేకపోతే మీరు ఇచ్చినవి కానీ ఇవన్నీ చూసుకుంటే కనుక ఇది ఎప్పుడు తెలిసింది, డీటీ గారు ఆంజనేయులు గారు కొత్తగా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత మనం నిన్న ఆయన పరిచయం చేసుకుని ఆయన పిలిపించడం జరిగింది. ఆయన డిపోకి వచ్చారు. డిపోకి వచ్చి ఎక్కడంటే ఇది రాడార్ కేంద్రం ఆపోజిట్ సందులో ఉంది. లోపలికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అసలు ఒకరికొకరు సంబంధం లేదు. డిపో ఎవరిది? వాళ్ళు లేరు. పోనీ ఆ డిపోకి ఎవరినైనా ఏం చేస్తారంటే ఒక ఎంప్లాయీని పెట్టుకుంటారు. ఆ ఎంప్లాయీని అందుబాటులో ఉన్నారంటే వాళ్ళు లేరు. ఆ ఎంప్లాయీ ఇంకో ఎంప్లాయీని పెట్టుకుంది. ఈయన ఇంటింటి తిరిగి తంబేయించుకున్నారు. అసలు తంబే యాక్సెస్ ఎవరికి ఉంది? ఎవరు ఎంచుకోవాలి? ఎవరింటింటికి వెళ్ళాలి? ఎవరికి సంబంధం లేదు ఇక్కడ. ఎందుకంటే ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఆ తర్వాత విచారణ చేస్తే ఏమవుతుందంటే, దీని వెనకాల ఎవరో పెద్దల హస్తం ఉందని తెలిసింది. ఆ పెద్దల హస్తంతో వీళ్ళు ఏమంటారంటే, తంబేయించుకో, మనల్ని అడిగేది ఎవరు? అయ్యా మిమ్మల్ని అడగపోవచ్చు, అంటే మీరు రాజకీయంగా బాగా ఎదిగి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగపోవచ్చు, కానీ ఆ ముసలోళ్ళు ఉసురు ఖచ్చితంగా తగులుద్ది. వాళ్ళు ఎవరిని అడగలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు సరేనని చెప్పి ఇంకో సందులోకి వెళ్తే అక్కడ కొంతమంది తేలారు. ఎవరు? దుర్గా అంట, తర్వాత లీలా, కిషోరు, సుబ్రహ్మణ్యం, ఇట్లా దాదాపు నా దగ్గరికి వచ్చినాయి 9 పేర్లు వచ్చినాయి. వీళ్ళందరికీ బియ్యం ఇవ్వాల. బయటపడకుండా నిన్న అసలు ఈ వార్డులో ఇట్లా మీరు తంబేయించేసుకుని రేషన్ ఇవ్వకపోతే కనుక అధికారులు కూడా మీకే సపోర్ట్ చేస్తున్నారు. చూడండి, నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఒకసారి బాధితురాల గురించి చూపిస్తాను. చూసిన తర్వాత ఇది వాస్తవం కాదని మీరు కూడా గ్రహించండి. పబ్లిక్ కూడా చాలా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తారు ప్రజలు కూడా. తప్పు ఇది చేసే తప్పది. ఈ ముసలమ్మ ఇంట్లో నుంచి కదలని పరిస్థితిలో ఉందేమో. పెరాలసిస్ రావటం వల్ల, పైగా వృద్ధురాలు, మంచంలో ఉండే మనిషి.
ఈమెకి రేషన్ ఇవ్వకపోతే ఏం తింటుంది? తాటేకిల్లు. వీళ్ళకే మీరు అన్యాయం చేసేది. వేసారండి. ఎన్ని రోజులు అయింది అని అంటున్నారు. వారం అయిందా? వారం అయిందా? ఇవ్వలేదు. తీసుకొస్తాను అన్నారు. పంపి కనవాళ్ళ ఏం జరిగిందమ్మా? అమ్మేశారండి. బియ్యం ఇవ్వాల. ఇగో రేపు ఇస్తాం, ఎల్లుండి బియ్యం అయిపోయి వచ్చే నెల ఇస్తాం, ఇప్పుడు ఏమో అయిపోయింది అని అని చెప్తున్నారు. మా ఇంట్లోనే జరిగింది, మరి ఎక్కడ జరుగుతుందో తెలియదు. మా అమ్మకి నాకు రావాలి. వారం అయిందండి. అంటే ఫోన్లో ఫోన్ ఎత్తట్లా. నేను ఇంకా మా చుట్టాలు అమ్మాయి చేసేసుకుంటాను, నాకు నెంబర్ అయితే వార్డులో వీళ్ళు చెప్పటమే కాదు, చాలా మంది కూడా చెప్తున్నారు మా డీలర్ ఫోన్ ఎత్తాడు అని. మీరు ఎత్తనప్పుడు ఫోన్ నెంబర్లు ఇవ్వడం ఎందుకండి? వాళ్ళకి ఎత్తే నెంబర్లు ఇవ్వాలి కదా, ఫోన్ అందుబాటులో ఉండాలి కదా. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే అసలు ఎవరైతే డీలర్ ఉన్నారో వాళ్ళు అసలు అందుబాటులో లేరా అంటే వేరే బినామీలు పెట్టుకున్నారు. వాళ్ళైనా ఉన్నారా అంటే 6 గంటల తర్వాత షాప్ క్లోజ్. వాస్తవానికి ఈ రేషన్ డిపోలన్నీ కూడా 8 గంటల వరకు తెరిచి ఉండాలి. 8 గంటల వరకు వాళ్ళు అందుబాటులో ఉండాలి ప్రజలకి. తాళాలు వేసుకుని వెళ్ళిపోతే ఇది తీసుకోవాల్సిన పనులకి వెళ్తారు. ఇప్పుడు కొంతమంది మీకులా కాదు కదా, అందరూ రెక్కాడి దగ్గర డొక్కాడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పనికెళ్ళి వచ్చిన తర్వాత బియ్యం తీసుకుందాం అనుకుంటారు. ఈలోగా మీరు తాళం వేసుకెళ్ళిపోతారు. ఏం పనులు చేస్తున్నారు మీరు? డీటీ గారు దాదాపు మీకోసం ఆ డిపో తెరిపించడం కోసం 2 గంటల పాటు దోమల్లో కూర్చున్నారు నిన్న. ఒకరు ఫోన్ చేస్తే ఏమంటారు? మేము ఊళ్ళో లేవండి, హాస్పిటల్కి వచ్చామంటారు. ఇంకోళ్ళు ఫోన్ చేస్తే ఏమంటారు? మేము రావండి, ఇప్పుడు టైం పడుతుంది అని. డిపో ఏదో చూద్దాం ఒకసారి. డీలర్ నేమ్ లీలా రాణి ఈ పేరునున్నారు. ఈమె మాత్రం అసలు అందుబాటులో లేరు. ఈమె ఒక ఎంప్లాయీని పెట్టుకున్నారు. ఆ ఎంప్లాయీ కోసం ప్రయత్నం చేస్తే ఆమె ఎప్పుడుకో వచ్చారు 9:30కి ఫోన్లు చేయగా వచ్చినా కానీ ఆమె ఏమంటారు? నాకేం తెలియదు, నాకెందుకు ఒక ఎంప్లాయీ ఉన్నారు, ఆయన పేరు వాసు ఏదో అని చెప్పారు ఆయన. అతనికి 3 డిపోలు ఉన్నాయి మళ్ళీ. అంటే ఇక్కడే కాదు, అంటే వేరే చోట్ల కూడా ఇలాగే జరుగుతుంది. ఈ విషయం మీద మచిలీపట్నంలో చోట చాలామంది కూడా అడిగితే ఏమంటారంటే, అన్న మచిలీపట్నంలో 11వ వార్డే కాదు, ఇంకా చాలా చోట్ల కూడా ఇట్లా తంబేయించుకుంటున్నారు, బియ్యం ఇవ్వట్లేదు. సరే ఏమైనా ఈ లెక్క కోసం వచ్చి మనం డీటీ గారిని అడిగితే ఏమంటారంటే, వాళ్ళకి ఇచ్చిన స్టాక్ ఎంత ఉందో చూద్దామని చెప్పేసి డిపో ఓపెన్ చేసి చూస్తే అక్కడ గింజ బియ్యం లేకపోగా ఆల్రెడీ తంబేయించుకున్న వాటికిను వీళ్ళకి వచ్చిన డీలర్ అంటే వీళ్ళకి ఇచ్చిన స్టాక్కిను 2 కూడా సరిపోతుంది. కానీ ఇవ్వకోకుండా, డీలర్లకు ఇవ్వకోకుండా ఏదైతే మీరు రేషన్ ఇచ్చేసామని చెప్పేసి లబ్ధిదారులకు ఇవ్వకోకుండా తంబేయించుకున్నారో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ బియ్యం ఏమైపోయినాయి? కానీ తెల్లారికల్లా ఎత్తుకొచ్చేస్తామన్నారు. అంటే మీ దగ్గర ఏమైనా అక్షయ పాత్ర ఉందా? తెల్లారిపాటికల్ మళ్ళీ బియ్యం పుట్టుకొస్తాకి మీ డిపోలో చూస్తే గింజ బియ్యం లేవు, తెల్లారిపాటి ఎక్కడి నుంచి వస్తాయండి? అంటే ఈ బియ్యం అన్నీ ఎవరికైతే లబ్ధిదారులకు ఇవ్వాలో ఇవన్నీ కూడా ఇవ్వకుండా మీరు పక్కన దాచుకున్నారా? అయ్యే తీసుకొచ్చేస్తారా? ఎందుకు వస్తున్నాయి? లెక్కలు తేడా ఎందుకు వస్తున్నాయి? ఖచ్చితంగా ఇదేమవుతుందంటే, కొంతమంది అయితే అర్థం చేసుకోగలరు, కొంతమంది ఏమనుకుంటారంటే మా బియ్యం అమ్మేసుకున్నారు, మా బియ్యం మాకు ఇవ్వకుండా అమ్మేసుకున్నారు. ప్రజల్లోకి అదే వెళ్తుంది. పాజిటివ్ కన్నా నెగిటివ్ తొందరగా పబ్లిక్లోకి వెళ్తుంది. అది డిపో డీలర్ని కానీ, లేకపోతే డిపోలో పనిచేసే ఎంప్లాయీని కానీ, లేకపోతే డిపోలో ఉన్న బినామీని కానీ ఎవరినో కూడా తప్పు పట్టరు. ఇదంతా కూడా ఏమనుకుంటారంటే ప్రభుత్వం మాకు బియ్యం ఇవ్వలేదు అనుకుంటారు వీళ్ళు. కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు.
ఇక మీదటైనా సరే ఏ డిపోకి ఎంత బియ్యం వెళ్తున్నాయి, అక్కడ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఎవరికి అందని ఎవరికి అందలేదు అనేది మీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయించండి. ఎవరెవరికైతే అందలేదో వాళ్ళకి అందేలా చేయండి. అలాగే పేషెంట్స్, ముఖ్యంగా పేషెంట్స్కి మాత్రం అందరికన్నా ముందు వాళ్ళ బియ్యం అందేలా చూడండి. ఎందుకంటే వాళ్ళు దాని మీద ఆధారపడతారు. థ్యాంక్ యూ.